హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రీసెంట్గా మే 22వ తారీఖున ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు మానిటరీ పాలసీలో భాగంగా రేట్ కట్ని ప్రకటించారు. అసలు ఈ రేట్ కట్ అంటే ఏమిటి, అలాగే మానిటరీ పాలసీ అంటే ఏమిటి, ఆ మానిటరీ పాలసీలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, బ్యాంక్ రేట్, వీటన్నిటి గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఒక 10 నుంచి 12 నిమిషాలు మీరు నాతో పాటు ఈ వీడియో చూడండి. మానిటరీ పాలసీ గురించి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది మీకు వస్తుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్బీఐ రేట్ కట్. అసలు ఈ రేట్ కట్ అంటే ఏమిటి అంటే, రెపో రేట్ అలాగే రివర్స్ రెపో రేట్లో ఆర్బీఐ చేసేటువంటి చేంజెస్నే రేట్ కట్ అంటాము. ఇక్కడ రేట్ కట్ అనేది ఎల్లో లైన్లో చూపిస్తున్నాం, రివర్స్ రెపో రేట్ అనేది గ్రీన్ బార్స్లో చూపిస్తున్నాం. కోవిడ్-19 నేపథ్యంలో దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి ఊతమివ్వడానికి మార్చి 27వ తారీఖున రెపో రేట్ని 5.15 నుంచి 4.4%కి తగ్గించారు. అంటే 75 బేసిస్ పాయింట్లు తగ్గించారు. రివర్స్ రెపో రేట్ని 4.9 నుంచి 4%కి తగ్గించారు. అంటే ఇక్కడ 90 బేసిస్ పాయింట్లు అనేది తగ్గించారు. ఇక ఏప్రిల్ 17వ తారీఖున రెపో రేట్ని సేమ్ ఉంచారు. రివర్స్ రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. మే 22వ తారీఖున రెపో రేట్ని 40 బేసిస్ పాయింట్లు తగ్గించారు. రివర్స్ రెపో రేట్ని 40 బేసిస్ పాయింట్లు తగ్గించారు. మొత్తం మీద ఈ సంవత్సరంలో రెపో రేట్ అనేది 115 బేసిస్ పాయింట్లు తగ్గించగా, రివర్స్ రెపో రేట్ అనేది 155 బేసిస్ పాయింట్లు తగ్గించడం జరిగింది. ఇక నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియోని 4% ఉండేది, దానిని 3%కి తగ్గించడం జరిగింది. చట్టబద్ధమైన ద్రవ్యతా నిష్పత్తి ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఇది 18.75%గా ఉండేది అక్టోబర్ 2019లో, దీనిని 18%కి తగ్గించారు. ఇప్పుడు అసలు ఈ రెపో రేట్ అంటే ఏమిటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటి, సిఆర్ఆర్ అంటే ఏమిటి, ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటో చూద్దాం. ఒక ఆర్థిక వ్యవస్థలో చేంజెస్ తీసుకొని రావాలి అంటే 2 రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఒకటి ద్రవ్య విధానం, 2 కోశ విధానం. ద్రవ్య విధానము అంటే మానిటరీ పాలసీ. ఇందులో మనీ సప్లై అంటే లిక్విడిటీని కంట్రోల్ చేస్తారు. వేటి ద్వారా కంట్రోల్ చేస్తారంటే కొన్ని మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే వడ్డీ రేట్లని చేంజెస్ చేస్తారు. తద్వారా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఈ ద్రవ్యోల్బణం అంటే ధరలు అనేవి కంటిన్యూస్గా పెరగడం. సో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ఎంత ఉండాలి అంటే 4% ఉండాలి అని చెప్పి 2016లో నియమించినటువంటి ఊర్జిత్ పటేల్ కమిటీ చెప్తుంది. ఈ 4%కి ±2% ఉండవచ్చు. అంటే 2% నుంచి 6% వరకు ఉండవచ్చు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే, ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసినటువంటి ఇన్ఫ్లేషన్ రేట్ని ఆర్బీఐ మానిటరీ పాలసీ ద్వారా కంట్రోల్ చేస్తుంది. ఇక రెండవది కోశ విధానం. ఈ కోశ విధానంలో పన్నుల రాబడి అలాగే వ్యయాలకు సంబంధించినటువంటి చేంజెస్ ఉంటాయి. ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నుల రాబడి, అలాగే దాని ద్వారా గవర్నమెంట్ చేసేటువంటి ఎక్స్పెండిచర్. సో ఈ రెండిట్లో చేసేటువంటి చేంజెస్నే కోశ విధానం అంటారు, ఫిస్కల్ పాలసీ అంటారు. ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ అమలు చేస్తే కోశ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. ద్రవ్య విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు 4 ఉన్నాయి. కానీ 2016లో ఏర్పడినటువంటి ఊర్జిత్ పటేల్ కమిటీ మానిటరీ పాలసీ యొక్క ముఖ్య లక్ష్యం ప్రైస్ స్టెబిలిటీ మాత్రమే. దేన్ని దృష్టిలో పెట్టుకొని, గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఆర్థికాభివృద్ధికి తోడ్పడడం. ఇది కూడా మానిటరీ పాలసీలో భాగమే. ఇక సంపూర్ణ ఉద్యోగిత సాధించడం అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినటువంటిది. ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో వ్యాపార చక్రాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అంటే టైం బీయింగ్ అక్కడ ఏర్పడినటువంటి ద్రవ్య సప్లైలో వచ్చినటువంటి మార్పుల వల్ల టెంపరరీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో దాన్ని సరిదిద్దడానికి అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ మానిటరీ పాలసీ ద్వారా దాన్ని సరిచేస్తుంది. ఇక రెండవది మారక ద్రవ్య రేట్లో స్థిరత్వం నెలకొల్పడం. రూపీ యొక్క ఎక్స్చేంజ్ వాల్యూలో స్టెబిలిటీ తేవడం అనేది కూడా ఆర్బీఐ లక్ష్యాల్లోంచి తీసివేయడం జరిగింది. ఆర్బీఐ ద్రవ్య విధాన సాధనాలు. ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పరిమాణాత్మకమైనవి, 2 గుణాత్మకమైనవి. పరిమాణాత్మకమైనవిలో నగదు నిల్వల నిష్పత్తి, చట్టద్రవ్యత నిష్పత్తి, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటో చూద్దాం. బ్యాంక్స్ అనేవి డిపాజిట్స్ తీసుకుంటాయి, ప్రజల దగ్గర నుంచి తీసుకుంటాయి, అలాగే కార్పొరేట్స్ దగ్గర నుంచి కూడా తీసుకుంటాయి. ఈ డిపాజిట్స్ని ఏమంటారు అంటే ఎన్డిటిఎల్ అంటారు, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఇందులో ఏమొచ్చింది? లయబిలిటీస్ అనేది వచ్చింది. సో అసలు లయబిలిటీ అంటే ఏమిటి? అసెట్ అంటే ఏమిటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరొక హౌస్ కొన్నారు. ఈ హౌస్ కొని దానికి ఈఎంఐ అనేది కడుతూ ఉన్నారు ప్రతి నెల. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఈ హౌస్ అనేది అసెట్ అవుతుందా? లయబిలిటీ అవుతుందా? యెస్. ఇదనేది లయబిలిటీ అవుతుంది. మీరేదైనా ఒకటి తీసుకున్నప్పుడు మీ పాకెట్‌లో నుంచి మనీ అనేది బయటికి వెళ్తూ ఉంటే దానిని లయబిలిటీ అంటారు. అదే మీరు ఇల్లు కొని దానికి రెంట్‌కిచ్చారు. రెంట్‌కిచ్చినప్పుడు ప్రతి నెల ఏమొస్తుంది మీకు? ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో మీ పాకెట్‌లో గనక మనీ వస్తూ ఉంటే సో దానిని అసెట్ అంటారు. ఇక్కడ బ్యాంక్ అనేది ప్రజల దగ్గర నుంచి, కార్పొరేట్స్ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటుంది అంటే అది లయబిలిటీ అవుతుందా? అసెట్ అవుతుందా? యెస్. లయబిలిటీ అవుతుంది. సో ఈ లయబిలిటీ అనేది కూడా 2 రకాలు. ఒకటి డిమాండ్ లయబిలిటీస్, 2 టైమ్ లయబిలిటీస్. డిమాండ్ లయబిలిటీస్ అంటే బ్యాంక్స్‌లో ఉన్నటువంటి సేవింగ్స్ అకౌంట్స్, అలాగే కరెంట్ అకౌంట్స్. సో ఈ ఖాతాదారులు ఎప్పుడైనా డిమాండ్ వచ్చినప్పుడు వాళ్ళు విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. సో దీనిని డిమాండ్ లయబిలిటీస్ అంటారు. ఇక రెండవది టైమ్ లయబిలిటీస్. టైమ్ లయబిలిటీస్ అంటే కొంతమంది ఖాతాదారులు ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసుకుంటారు ఎఫ్‌డీస్. సో ఇవనేది ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌కి ఉంటాయి. 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ ఇట్లాగా. సో వీటిని టైమ్ లయబిలిటీస్ అంటారు. సో నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటే మొత్తం అన్ని రకాలైనటువంటి డిపాజిట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రూ. 1000 ఉందనుకుందాం. ఈ రూ. 1000 బ్యాంక్స్‌కి డిపాజిట్స్‌గా వచ్చాయి. సో ఈ మొత్తం రూ. 1000ని ప్రజలకి లోన్స్‌గా ఇవ్వగలదా? ఇవ్వలేదు. ఆర్‌బీఐ చట్టం ఏం చెప్తుంది అంటే కొంత భాగం సీఆర్ఆర్ గాను, కొంత భాగం ఎస్ఎల్ఆర్ గాను ఆర్‌బీఐ దగ్గర ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీఆర్ఆర్ అనేది 6% గాను, ఎస్ఎల్ఆర్ అనేది 20% గాను ఉంది అనుకుందాం. సీఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఈ ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతం అనేది క్యాష్ రూపంలో ఆర్‌బీఐ దగ్గర ఉంచాలి. అలా ఉంచినటువంటి ఈ క్యాష్ మీద ఆర్‌బీఐ అనేది 0% ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ అనేది ఏమీ ఇవ్వదు. సో క్యాష్‌ని అలా ఉంచేయాల్సిందే. ఇక రెండవది ఎస్ఎల్ఆర్ అంటారు. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సో ఇది కూడా ఎన్‌డీటీఎల్‌లో కొంత శాతం క్యాష్ రూపంలో గాని, లేదా సెక్యూరిటీస్ రూపంలో గాని, లేదా గోల్డ్ రూపంలో గాని ఆర్‌బీఐ దగ్గర ఉంచవచ్చు. ఇందులో ఉన్నటువంటి ఉపయోగం ఏమిటి అంటే సో ఈ ఎస్ఎల్ఆర్ మీద ఆర్‌బీఐ అనేది కొంత ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ సీఆర్ఆర్ 6% ఉంది అనుకుంటే రూ. 60. అలాగే ఎస్ఎల్ఆర్ 20% ఉంది అనుకుంటే రూ. 200. సో ఈ రూ. 260 పోతే మిగిలినటువంటి రూ. 740 అనేది లోన్‌గా ఇస్తుంది. ఇక 1990లో సీఆర్ఆర్ అనేది 15% గాను, ఎస్ఎల్ఆర్ అనేది 38.5% గాను ఉండేది. అంటే మొత్తం ఎంత? 54% పోతే ఇక్కడ 46% మాత్రమే లోన్స్‌గా ఇచ్చేవాళ్ళు. సో దాని మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో ఆ తర్వాత వచ్చినటువంటి రిఫార్మ్స్ వల్ల రీసెంట్‌గా చేసినటువంటి చేంజెస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే సీఆర్ఆర్ అనేది 3% గాను, ఎస్ఎల్ఆర్ అనేది 18% గాను ఉన్నది. సో మనకి లిక్విడిటీ అనేది మార్కెట్‌లో ఎక్కువ ఉంది అనుకున్నాం. ఆల్రెడీ లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉన్నది. సో ఆల్రెడీ లిక్విడిటీ అనేది ఎక్కువ ఉంటే బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం అనేది ఆపేసేయాలి. ఎలా ఆపేయగలం? ఈ సీఆర్ఆర్‌ని, ఎస్ఎల్ఆర్‌ని పెంచడం ద్వారా బ్యాంక్స్ ఇచ్చేటువంటి లోన్‌ని తగ్గిస్తాము. సో తద్వారా లిక్విడిటీని తగ్గించవచ్చు. సో లిక్విడిటీని తగ్గించాలి అంటే సీఆర్ఆర్‌ని పెంచాలి. అలాగే ఎస్ఎల్ఆర్‌ని పెంచాలి. ఇక మూడోది బహిరంగ మార్కెట్ వ్యవహారాలు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాం. ఆర్‌బీఐ అనేది సెక్యూరిటీస్‌ని మార్కెట్‌లో సెల్ చేయొచ్చు లేదా బై చేయొచ్చు. ఎప్పుడు సెల్ చేస్తుంది? ఎప్పుడు బై చేస్తుంది అంటే లిక్విడిటీ అనేది మార్కెట్‌లో ఎక్కువగా ఉంది అనుకున్నాం. అంటే ఆల్రెడీ వ్యవస్థలో మనీ సప్లై అనేది ఎక్కువగా ఉన్నది. సో దీన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఆర్‌బీఐ అనేది సెక్యూరిటీస్‌ని ఇష్యూ చేస్తుంది. అంటే సెక్యూరిటీస్‌ని సెల్ చేస్తుంది. ఈ సెక్యూరిటీస్‌ని సెల్ చేయడం వల్ల మనీ అనేది ఆర్‌బీఐకి రిటర్న్ అవుతుంది. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి మనీని ఆర్‌బీఐ అనేది వెనక్కి తీసుకుంటుంది సెక్యూరిటీస్‌ని అమ్మడం ద్వారా. ఇక రెపో రేట్ అలాగే రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటో చూద్దాం. ఆర్‌బీఐ అనేది బ్యాంక్స్‌కి ఇచ్చేటువంటి లెండింగ్ రేట్‌ని రెపో రేట్ అంటారు. సో బ్యాంక్స్‌కి మనీ అవసరమైనప్పుడు ఆర్‌బీఐ అనేది మనీ ఇస్తుంది. దానికి బ్యాంక్స్ పే చేసేటువంటి ఇంట్రెస్ట్ రేట్‌నే రెపో రేట్ అంటారు. మరి రివర్స్ రెపో రేట్ అంటే ఏమిటి? బ్యాంక్స్ దగ్గర ఎప్పుడైనా సర్ప్లస్ అమౌంట్ గనక ఉంటే, ఆ సర్ప్లస్ అమౌంట్‌ని ఆర్‌బీఐ దగ్గర డిపాజిట్ చేస్తాయి. ఈ డిపాజిట్ చేసినందుకు ఆర్‌బీఐ ఇచ్చేటువంటి ఈ ఇంట్రెస్ట్ రేట్‌నే రివర్స్ రెపో రేట్ అంటారు. ఇక ఈ రెపో రేట్ ద్వారా, రివర్స్ రెపో రేట్ ద్వారా ఇన్‌ఫ్లేషన్‌ని ఎలా కంట్రోల్ చేస్తారో చూద్దాం. ఆర్‌బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్స్‌కి లెండింగ్ ఇస్తుంది, మనీ ఇస్తుంది. సో అలా ఇవ్వడం వల్ల బ్యాంక్స్ అనేవి బారోవర్స్‌కి మనీ ఇస్తాయి.
సో ఇలా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, ద్రవ్య సప్లై అనేది పెరుగుతుంది. సో ఇలా ద్రవ్య సప్లై పెరుగుతూ పెరుగుతూ లిక్విడిటీ అనేది పెరిగిపోయింది, ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి పెరిగిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి, మనీ బ్యాంక్స్ చెల్లించేటువంటి వడ్డీ రేట్ ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ రేట్, దీన్ని పెంచటం. అంటే రెపో రేట్ని ఆర్బీఐ పెంచింది అనుకుంటే కమర్షియల్ బ్యాంక్స్ బారోవర్స్ నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్ రేట్ని పెంచుతాయి. ఇలా పెంచడం వల్ల బారోవర్స్ లోన్ తీసుకోవడం అనేది తగ్గిస్తారు. సో ఆటోమేటిక్గా ద్రవ్య సప్లై అనేది తగ్గుతుంది. సో లిక్విడిటీని తగ్గించాలి అంటే రెపో రేట్ని పెంచాలి. కమర్షియల్ బ్యాంక్స్ తన దగ్గర ఉన్నటువంటి మనీని ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తుంది. అందుకు ఆర్బీఐ అనేది కమర్షియల్ బ్యాంక్స్కి ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. అలాగే కమర్షియల్ బ్యాంక్ అనేది బారోవర్స్కి మనీ ఇస్తుంది, బారోవర్స్ నుంచి ఇంట్రెస్ట్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది అనుకున్నాం, బ్యాంక్స్ నుంచి బారోవర్స్కి వచ్చే మనీని తగ్గించాలి. సో దీన్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ని కూడా పెంచాలి. సో బ్యాంక్స్ గనక ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ పెంచితే ఏమైంది, ఎక్కువ డిపాజిట్స్ అనేవి ఆర్బీఐ దగ్గరే ఉంచుతాయి, మనీ అనేది వైపు ఎక్కువ వస్తుంది, బారోవర్స్కి తక్కువ వెళ్తుంది. సో ఆటోమేటిక్గా మనీ సప్లై అనేది తగ్గుతుంది. సో ఇన్ఫ్లేషన్ తగ్గించాలంటే రివర్స్ రెపో రేట్ని పెంచాలి. సో ఇన్ఫ్లేషన్ ని తగ్గించాలి అంటే రెపో రేట్ని పెంచాలి, అలాగే రివర్స్ రెపో రేట్ని పెంచాలి. ఇక బ్యాంక్ రేట్, ఈ బ్యాంక్ రేట్ అనేది సిమిలర్ టు రెపో రేట్. 1834 సంవత్సరంలో ఇంగ్లాండ్లో ప్రారంభించారు. ఈ బ్యాంక్ రేట్ అనేది దీర్ఘకాలానికి సంబంధించినటువంటి వడ్డీలపై ఇచ్చేటువంటి వడ్డీ రేటు. ఇదనేది ఎక్కడ ఉపయోగిస్తారు అంటే రీడిస్కౌంట్ రేట్ డిసైడ్ చేయడానికి ఉపయోగిస్తారు. అసలు డిస్కౌంట్ అంటే ఏమిటి, రీడిస్కౌంట్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఒక ఫర్మ్ ఉంది, ఒక సంస్థ అనేది ఉంది. సో ఈ సంస్థకి ₹1 కోటి మనీ కావాలి. అది బ్యాంక్కి అప్రోచ్ అవుతుంది. బ్యాంక్ అప్రోచ్ ఏం చెప్తుంది, నా దగ్గర ఈ ₹1 కోటికి సంబంధించినటువంటి సెక్యూరిటీస్ అనేవి ఉన్నాయి. సో అవి అనేవి 1 మంత్లో క్యాష్ అవుతాయి, కానీ నాకు ఇమీడియట్గా 1 crore అయితే ఇప్పుడు కావాలి అని చెప్పి బ్యాంక్కి అప్రోచ్ అవుతుంది. సో ఈ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది, ఆ పేపర్స్ని తీసుకుంటుంది. ఆ పేపర్స్ని తీసుకొని కానీ 1 crore ఇవ్వం, 97 lakhs మాత్రమే ఇస్తాము. ఆ 3 lakhs అనేవి డిస్కౌంట్ చేస్తారు అనమాట. సో 3 lakhs అనేది డిస్కౌంట్ అనమాట. సో ఆ 3 lakhs అనేది ఆ 1 monthలో ఇంట్రెస్ట్ కింద తీసుకుంటుంది. దాన్నే డిస్కౌంట్ రేట్ అంటారు. సో బ్యాంక్స్ దగ్గర పేపర్స్ అయితే వచ్చాయి, బ్యాంక్ అనేది లెండింగ్ ఇచ్చేసింది 97 lakhs. ఈ పేపర్స్ని ఏం చేసుకుంటుంది, ఖాళీగా ఎందుకు ఉంచాలి అని చెప్పి 1 month ఆర్బీఐ దగ్గరికి అప్రోచ్ అవుతుంది. ఆర్బీఐ దగ్గర ఏం చేస్తుంది, ఈ పేపర్స్ని ఇచ్చేస్తుంది. ఈ పేపర్స్ ఇచ్చేసి రీడిస్కౌంట్ అడుగుతుంది అనమాట. సో అప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, ఓకే ఈ పేపర్స్ తీసుకొని 98 lakhs అనేది ఇస్తుంది. 97 lakhs ప్లేస్లో 98 lakhs అనేది ఇస్తుంది, కొంచెం ఎక్కువ ఇస్తుంది అనమాట. సో దీన్ని రీడిస్కౌంట్ చేయడం అంటారు. సో అలా రీడిస్కౌంట్ రేట్ అనేది బ్యాంక్ రేట్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఫార్ములాలో బ్యాంక్ రేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఇక గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు వచ్చి మార్జిన్లు నిర్ణయించడం. ఇక బ్యాంక్స్ అనేవి కంపెనీస్కి లోన్స్ ఇస్తూ ఉంటాయి, కొన్ని సెక్యూరిటీస్ గ్యారంటీస్ తీసుకొని లోన్స్ ఇస్తూ ఉంటాయి. సో ఈ సెక్యూరిటీస్ సపోజ్ 1 crore అనుకోండి వాల్యూ చేస్తున్నాయి, 1 crore ఇవ్వరు, 1 crore లోన్ ఇవ్వరు. సో ఈ మార్జిన్ ఏదైతే ఉందో ఆ మార్జిన్ నిర్ణయించేది ఆర్బీఐ నిర్ణయిస్తుంది. ఇక వినియోగదారుల పరపతి నియంత్రణ, వినియోగదారుల మీద కొన్ని కఠినమైనటువంటి చర్యలు చేపట్టడం. అంటే సపోజ్ ద్రవ్య సప్లైని తగ్గించాలి అనుకోండి, డౌన్ పేమెంట్స్ని పెంచుతారు. డౌన్ పేమెంట్స్ని పెంచితే ఏమవుతుంది, లోన్ తీసుకునే వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. సో తద్వారా మనీ సప్లైని తగ్గించవచ్చు. ఇక పరపతి రేషనింగ్ అంటే లోన్స్ అనేవి అన్ని రంగాలకి ఇవ్వాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఇవ్వాలి, అగ్రికల్చర్కి ఇవ్వాలి. సో ఇంకా వేరే సెక్టార్స్కి ఎంతెంత ఇవ్వాలి అనేది ఆర్బీఐ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక ప్రత్యక్ష చర్యలు, కొన్ని ప్రత్యక్ష చర్యలు ఉంటాయి. అవేంటివి అంటే బ్యాంకులు కొన్ని హానికరమైనటువంటి విధానాలు అవలంబించినప్పుడు ఆ బ్యాంకు నిర్వహణలో మార్పులు చేయటం, లైసెన్సులను రద్దు చేయటం, నూతన శాఖల ప్రారంభాన్ని నిరాకరించటం, ఇలాంటివి అన్నమాట. అలాగే కొన్ని పెనాల్టీని విధించటం, ఒక బ్యాంక్ని ఇంకొక బ్యాంకులో మెర్జ్ చేయడం కూడా ఈ ప్రత్యక్ష చర్యల్లో భాగమే. 2 డిఫరెన్సెస్ చూసి ఈ టాపిక్ని ముగించేద్దాం. రెపో రేట్కి బ్యాంక్ రేట్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటి? రెపో రేట్ అంటే స్వల్పకాలిక రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు, బ్యాంక్ రేట్ అనేది దీర్ఘకాలిక రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు. ఇది అన్ని బ్యాంకులకి వర్తిస్తుంది, ఇది షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు మాత్రమే వర్తిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీలకు పూచీకత్తుపై ఇస్తారు, ఇక్కడ ఎలాంటి పూచీకత్తు అవసరం లేదు. రెపో రేట్ అనేది ప్రస్తుతం ఆర్బీఐ ఉపయోగిస్తున్నటువంటి ద్రవ్య విధాన సాధనం. దీనిని 1992 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. ఇక బ్యాంక్ రేట్ అనేది అతి పురాతనమైనటువంటి సాధనం. 1839 సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఉపయోగించారు. ఇదనేది ప్రస్తుతం మానిటరీ ట్రాన్స్మిషన్కి ఉపయోగించట్లేదు, ఓన్లీ రీడిస్కౌంటింగ్ రేట్ అనేది దానికోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని నియంత్రించడానికి ఈ రెపో రేట్ని ఉపయోగిస్తారు. ఇక రెపో రేట్కి మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ MSF అంటారు. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాలు ఏంటో చూద్దాం. సో రెపో రేట్ అంటే ఏం చెప్పుకున్నాం, స్వల్పకాలిక రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు. ఆర్బీఐ అనేది
బ్యాంక్స్‌కి మనీ అనేది ఇస్తుంది. ఈ మనీకి బ్యాంక్స్ అనేవి ఆర్‌బీఐకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పే చేస్తాయి. సో, దీన్నే రెపో రేట్ అంటారు. అయితే దీనికి ఆర్‌బీఐ బ్యాంక్స్‌కి ఇచ్చేటువంటి మనీ మీద ఒక లిమిట్ అనేది ఉంది. సో, ఈ 1% దాటి బ్యాంక్స్ అనేవి బారో చేసుకోలేవు. సో, ఒకవేళ 1% కన్నా ఎక్కువ కావాలి అంటే ఎంఎస్ఎఫ్ ద్వారా తీసుకోవాలి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ద్వారా. దీనిని 2011, 2012 సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేశారు. రెపో రేట్ అనేది 1992 సంవత్సరంలో ఇంట్రొడ్యూస్ చేశారు. రెపో రేటు రుణ పరిధి దాటి తీసుకునేటటువంటి రుణాలపై విధించేటువంటి వడ్డీ రేటు. ఇది అన్ని బ్యాంకులకి వర్తిస్తుంది రెపో రేట్ అనేది. ఈ ఎంఎస్ఎఫ్ అనేది మాత్రం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులకు మాత్రమే ఇస్తారు. ఆర్థిక వ్యవస్థలోని లిక్విడిటీని నియంత్రిస్తే ఇది ఇంటర్ బ్యాంక్ రేటు మధ్య వచ్చే అస్థిరత్వాన్ని నిరోధిస్తుంది. ఇక ఆర్‌బీఐ 1% మాత్రమే ఇస్తుంది రెపో రేట్‌గా. బ్యాంక్స్‌కి ఇంకా కావాలి అంటే మనీ వేరే బ్యాంక్స్ నుంచి మనీ తీసుకోవాలి. సో, ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాంక్స్ అనేవి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్‌ని ఆఫర్ చేస్తాయి. సో, అలాంటప్పుడు ఈ ఇంటర్ బ్యాంక్స్ మధ్య స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. వాలటాలిటీ అనేది పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికే ఈ ఎంఎస్ఎఫ్‌ని తీసుకొనొచ్చారు. రెపో రేట్‌లో ఎస్ఎల్ఆర్ సెక్యూరిటీస్ అనేవి పరిగణించబడవు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీలో ఎస్ఎల్ఆర్ కింద వచ్చే సెక్యూరిటీస్‌ని కూడా తీసుకుంటారు. సో, ఇది ఫ్రెండ్స్ మానిటరీ పాలిసీకి సంబంధించి, మానిటరీ పాలిసీ ఇన్‌స్ట్రుమెంట్స్‌కి సంబంధించి, అలాగే మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ గురించి కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో కోశ విధానం, ఫిస్కల్ పాలిసీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.